ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మన జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుందండి. ఆ పరిస్థితి గుండా వెళ్తూనే ఉంటాం, దాంట్లోంచి బయటపడం. కానీ ఆ క్లిష్ట పరిస్థితిలో దేవుని హ్యాండ్, అలాగే ఆయన గ్రేస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మనకు డౌట్ వస్తుంది, అయ్యో ఎందుకు ఈ పరిస్థితి గుండా దేవుడికి ఈ పాత కాకుండా ఇంకో పాత నాకు చూపించచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. ఈ శ్రమల మార్గం కాకుండా మనకి ఈజీ మార్గం ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. దేవుడి కష్టాలు హెల్ప్ చేస్తున్నాడు కదా ఈ సంక్లిష్ట పరిస్థితిలో, మరి ఆ పరిస్థితి బట్టి నార్మల్గా ఉండే పరిస్థితి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది. కాదండి, ప్రతిదానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు కనాన్ దేశానికి వెళ్ళే మార్గంలో 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఎడారిలో పడి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఎంత సఫరింగ్ గుండా వెళ్ళారు అంటే, అన్ని లక్షల మంది వాళ్ళ మనుషులు, లగేజ్, పిల్లలు, జంతువులు, అంటే ఇన్నిటిని మేనేజ్ చేసుకుంటా ఆ అడవులో వెళ్ళడం అంత ఈజీయా అండి? కాదు. తర్వాత వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆహారం ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళకి ఎక్కడ దేవుడు వాళ్ళని చేయి విడవలేదండి. అది కష్టమైన పరిస్థితే, కానీ ఆయన కృప కూడా అంతే విస్తారంగా వాళ్ళకి చూపించబడిందనమాట. బండి నుంచి నీళ్ళు రావడం ఏంటండి? ఆ గోత్రాలలో నిస్సత్తువలు తొట్టిన వాళ్ళు ఒక్కడూ లేడంట. అంత దేవుడు స్ట్రెంత్ ఇచ్చాడంట. అంటే ఆ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు అంత స్ట్రెంత్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఏది వాళ్ళకి ఏమీ హాని చేయలేదు. వాటర్ ఇచ్చాడు, బండ నుంచి, ఆకాశం నుంచి మన్నానిచ్చాడు. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా వాళ్ళు నడిపిస్తూ వచ్చినాడు. కష్టంలో కృప ఉంటుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం టఫ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన గ్రేస్ కూడా విస్తరించి ఉంటుంది. మనకు అర్థం కాకపోవచ్చు, కొంచెం ఆలోచించుకొని మనం కూర్చొని మనం పరీక్ష చేసుకున్నప్పుడు దేవుని హ్యాండ్ మన మీద ఉన్నట్టు మనం గమనిస్తాము. ఏం కాదండి, కొంతకాలమే ఆ శ్రమల కాలం. తర్వాత వాళ్ళు కనాన్ దేశానికి వెళ్ళలేదా? అంటే ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోలేదా? ఆ బ్లెస్డ్ ల్యాండ్ ఇప్పటికీ కూడా ఉంది కదా. సో కొంతకాలం శ్రమ తర్వాత మనకు ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది, సమృద్ధి. పాలు తేనెలు ప్రవహించే దేశాల్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ సమృద్ధిని అనుభవించారు. మనం కూడా ఈ శ్రమల తర్వాత గొప్ప ఆశీర్వాదము, హెచ్చింపు, తర్వాత గొప్ప మేలు మన కొరకు దాచిపడి ఉంటుంది. దాని కొరకేనండి ఈ ఈ ప్రిపరేషన్. అది ప్రిపరేషన్ మాత్రమే, నశించిపోవడానికి కాదు ఆ శ్రమలు మనకు వచ్చింది. జస్ట్ మనల్ని ప్రిపేర్ చేయడానికే. కొంచెం ధైర్యంగా ఆయన వాక్యాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడి ఆ సిచ్యువేషన్స్ దాటామా, ఒక మెట్టు మనం ఎక్కిన వాళ్ళం అవుతాము. ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళలాగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.